ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై కాబోయే భర్త వేధింపులకు యువతి బలైన ఘటన కడప పటేల్ రోడ్ లో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన టెకీ షాజహాన్ తో యువతికి నిశ్చితార్థం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, చాటింగ్ జరుగుతున్నాయి. సో నిశ్చితార్థం అయినప్పటి నుంచి తన కాబోయే భర్త నుంచి ఆ యువతికి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వంటే ఇష్టం లేదని, సో నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదని యువతితో షాజహాన్ చాటింగ్ చేస్తూ వచ్చాడు. మొదట్లో జోక్ చేస్తున్నాడులే అని పట్టించుకోలేదు ఆ అమ్మాయి. కానీ పదే పదే ఆ మాట అనడంతో మనస్తాపంతో యువతి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఇంట్లో పోలీసులకు 12 పేజీల లేఖ దొరికింది. సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కడప జిల్లా అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువు చదివి బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతి కాబోయే భర్త మాటలకు మనస్తాపం చెంది మరణానికి పాల్పడింది. గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్న ప్రతిభావంతురాలు పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక తనువు చాలించిన ఈ ఘటన స్థానికంగా కన్నీళ్లు కురిపిస్తోంది. కడప పటేల్ రోడ్డు చెందిన రెహానా, 26 ఏళ్ల రెహానా విద్యాభ్యాసంలో ఎప్పుడు ముందుండేది. ఇటీవల ఎంఎస్సీ పూర్తి చేసిన ఆమె తన ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పట్టా కూడా అందుకుంది. ఆమె ఉజ్వల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరు చెందిన షాజహాన్తో రెహానాకు ఏడాది ఫిబ్రవరి 15న వైభవంగా నిశ్చితార్థం జరిగింది. షాజహాన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి ఖాయం కావడంతో వీరిద్దరూ అప్పటి నుంచి రోజు ఫోన్లో మాట్లాడుకోవడం, వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. కొద్ది రోజులుగా షాజహాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. రెహానాతో మాట్లాడుతూ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదని మానసికంగా వేధించడం మొదలెట్టాడు. అంతేకాకుండా తనకు ఇదివరకే 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఆమెతో జీవితాన్ని పంచుకోవడం ఇష్టం లేదని ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. మొదట్లో ఇవన్నీ జోక్ అని రెహానా భావించినా అతడు పదే పదే అదే మాటలు అనడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. కాబోయే భర్త నుంచి ఎదురైన ఈ తిరస్కారాన్ని, వేధింపులను రెహానా తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో గదిలో ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న చిన్న చౌకు పోలీసులు అక్కడ 12 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేస్తున్నారు. తన ఆత్మహత్యకు గల కారణాలను, షాజహాన్ తనను మానసికంగా ఎలా కొంగదీశాడో ఆ లేఖలో ఆమె వివరించింది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం రెహానా తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాజహాన్ వేధింపుల వల్లే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న షాజహాన్ కోసం గాలిస్తున్నారు ఇప్పుడు. సో ఒక ప్రతిభావంతురాలైన యువతి పెళ్లికి ముందే ఎదురైన వ్యక్తిగత వేధింపులకు బలి కావడం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఒత్తిడికి లోనై నిజంగా ప్రాణాలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. సో ఇంతటి విద్యావంతురాలైన ఆ అమ్మాయి చనిపోవడం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు కలిసివేస్తుంది. వాళ్ళంతా గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఒకవేళ ఇబ్బంది ఉంటే తనతో మాట్లాడకుండా, ఒకవేళ తన దగ్గర నుంచి, తన మాటల దగ్గర నుంచి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడాలి. లేదంటే, ఎందుకంటే ఒక 26 ఏళ్ళ ఆడపిల్ల చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటోళ్ళు కాదు కదా. ఎలా అయినా సరే ఫాస్ట్గా బ్రేకప్ అయిపోయి, ఫాస్ట్గా రిలేషన్లోకి వెళ్ళిపోయి వచ్చేటోళ్ళు కాదు కదా. సో వాళ్ళతో కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం నిజంగా ఎంతైనా ఉంది. ఒకవేళ కనుక షాజహాన్ రెహానాతో కనుక కరెక్ట్గా మూవ్ అయి ఉంటే ఇవాళ ఆ అమ్మాయి నిండు ప్రాణాలతో ఉండేది. సో పదే పదే అంటుంటే జోక్గా అనుకుంది, కానీ దాన్ని కంటిన్యూ చేస్తున్నసరికి రెహానా తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. షాజహాన్కి ఎలాంటి శిక్ష పడాలి? ఉరి తీయాలా, లేక కేసులు కోర్టులు అంటే కాలయాపన చేయాలా? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై కాబోయే భర్త వేధింపులకు యువతి బలైన ఘటన కడప పటేల్ రోడ్ లో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన టెకీ షాజహాన్ తో యువతికి నిశ్చితార్థం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, చాటింగ్ జరుగుతున్నాయి. సో నిశ్చితార్థం అయినప్పటి నుంచి తన కాబోయే భర్త నుంచి ఆ యువతికి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వంటే ఇష్టం లేదని, సో నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదని యువతితో షాజహాన్ చాటింగ్ చేస్తూ వచ్చాడు. మొదట్లో జోక్ చేస్తున్నాడులే అని పట్టించుకోలేదు ఆ అమ్మాయి. కానీ పదే పదే ఆ మాట అనడంతో మనస్తాపంతో యువతి అనంతలోకాలకు వెళ్ళిపోయింది.
ఇంట్లో పోలీసులకు 12 పేజీల లేఖ దొరికింది. సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కడప జిల్లా అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువు చదివి బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతి కాబోయే భర్త మాటలకు మనస్తాపం చెంది మరణానికి పాల్పడింది. గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్న ప్రతిభావంతురాలు పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక తనువు చాలించిన ఈ ఘటన స్థానికంగా కన్నీళ్లు కురిపిస్తోంది. కడప పటేల్ రోడ్డుకు చెందిన రెహానా, 26 ఏళ్ల రెహానా విద్యాభ్యాసంలో ఎప్పుడు ముందుండేది. ఇటీవల ఎంఎస్సి పూర్తి చేసిన ఆమె తన ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పట్టా కూడా అందుకుంది. ఆమె ఉజ్వల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరు చెందిన షాజహాన్తో రెహానాకు ఏడాది ఫిబ్రవరి 15న వైభవంగా నిశ్చితార్థం జరిగింది. షాజహాన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి ఖాయం కావడంతో వీరిద్దరూ అప్పటి నుంచి రోజు ఫోన్లో మాట్లాడుకోవడం, వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. కొద్ది రోజులుగా షాజహాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. రెహానాతో మాట్లాడుతూ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదని మానసికంగా వేధించడం మొదలెట్టాడు. అంతేకాకుండా తనకు ఇదివరకే 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఆమెతో జీవితాన్ని పంచుకోవడం ఇష్టం లేదని ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. మొదట్లో ఇవన్నీ జోక్ అని రెహానా భావించినా అతడు పదే అదే మాటలు అనడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. కాబోయే భర్త నుంచి ఎదురైన ఈ తిరస్కారాన్ని, వేధింపులను రెహానా తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో గదిలో ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న చిన్నచౌకు పోలీసులు అక్కడ 12 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేస్తున్నారు. తన ఆత్మహత్యకు గల కారణాలను, షాజహాన్ తనను మానసికంగా ఎలా కొంగదీశాడో ఆ లేఖలో ఆమె వివరించింది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం రెహానా తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాజహాన్ వేధింపుల వల్లే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న షాజహాన్ కోసం గాలిస్తున్నారు ఇప్పుడు. సో ఒక ప్రతిభావంతురాలైన యువతి పెళ్లికి ముందే ఎదురైన వ్యక్తిగత వేధింపులకు బలి కావడం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఒత్తిడికి లోనై నిజంగా ప్రాణాలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. సో ఇంతటి విద్యావంతురాలైన ఆ అమ్మాయి చనిపోవడం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు కలిసివేస్తుంది. వాళ్ళంతా గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఒకవేళ ఇబ్బంది ఉంటే తనతో మాట్లాడకుండా, ఒకవేళ తన దగ్గర నుంచి, తన మాటల దగ్గర నుంచి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడాలి. లేదంటే, ఎందుకంటే ఒక 26 ఏళ్ళ ఆడపిల్ల చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటోళ్ళు కాదు కదా. ఎలా అయినా సరే ఫాస్ట్గా బ్రేకప్ అయిపోయి ఫాస్ట్గా రిలేషన్లోకి వెళ్ళిపోయి వచ్చేటోళ్ళు కాదు కదా. సో వాళ్ళతో కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం నిజంగా ఎంతైనా ఉంది. ఒకవేళ కనుక షాజహాన్ రెహానాతో కనుక కరెక్ట్గా మూవ్ అయి ఉంటే ఇవాళ ఆ అమ్మాయి నిండు ప్రాణాలతో ఉండేది. సో పదే అంటుంటే జోక్గా అనుకుంది, కానీ దాన్ని కంటిన్యూ చేస్తున్నసరికి రెహానా తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. షాజహాన్కి ఎలాంటి శిక్ష పడాలి? ఉరి తీయాలా లేక కేసులు కోర్టులు అంటే కాలయాపన చేయాలా?